ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. మీరు చెప్పే వాటిలో కోహెరెన్స్ బ్రీతింగ్ అని ఒకటి చెప్తుంటారు కదా, ఎట్లా చేయాలి అది? సార్ కోహెరెన్స్ బ్రీతింగ్ అంటే ఏం లేదు సార్, ఇమ్మీడియట్గా ఇప్పుడు మీరు ఆఫీస్లో వచ్చినప్పుడు నేను యాంగ్జైటీతో ఉన్నాను మ్యామ్, స్ట్రెస్తో ఉన్నాను, హౌ కెన్ యూ ఇమ్మీడియట్గా రిలాక్సేషన్ కావాలి అంటే మీరు ఏం చేస్తారు? సో ఫస్ట్ బ్రీత్, ఓకే, బ్రీత్ ఇన్ ఏ బాక్స్ వే అనమాట. ఓకే, సో బాక్స్ పోజ్ అంటాము. టేక్ ఏ బ్రీత్, హోల్డ్ అండ్ రిలీజ్. టేక్ ఏ బ్రీత్, హోల్డ్ అండ్ రిలీజ్. ఇలా 3 to 4 కౌంట్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో దెన్ యూ విల్ గెట్ ద నార్మల్ బ్రీత్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఏదైనా సంఘటన జరుగుతుంది, దాని ఇంపాక్ట్ హార్ట్ మీద పడుతుంది. సో ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు ఏదో ఒక భయం అయ్యింది, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది, సో ఒక డ్రంక్, వాళ్ళ హస్బెండ్ డ్రంకర్ అనుకోండి, సో బయట నుంచి వస్తాడు, ఆమె పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. షీఈ్ ఇన్ ఏ పానిక్ స్టేట్ కదా. సో ఇమ్మీడియట్గా ఆ అమ్మాయి రిలాక్సేషన్ మోడ్లో రావాలంటే, సో దానికన్నా ముందు ఆ హార్ట్ బీట్ అనేది ఎక్కువ అవుతుంది. సో వై ద ఆర్గాన్స్ ఆర్ ఎవ్రీథింగ్. ఐస్ ఒక ఆర్గాన్, అన్ని ఆర్గాన్సే కదా మన బాడీ పైన. హార్ట్ పైన ఎందుకు ఎక్కువ ఫోకస్ అవుతుంది? ఓకే, అవును, నిజమే. అడగాలనుకున్నా, బ్రెయిన్ కంటే హార్ట్ ఎక్కువ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది అంటారు. That will whatever it may be the emotions we are taking, that will impact our emotional cost అన్నమాట. ఎమోషనల్ లెవెల్లో మనం ఫస్ట్ డిస్టర్బ్ అవ్వి, తర్వాత రిలేషన్షిప్. సో ఎమోషన్స్ మెదడుకు సంబంధించి కాదు, గుండెకు సంబంధించి. yes absolutely. ఓకే, సో ఆ ఎమోషనల్ లెవెల్ నుంచి మీరు రిలేషన్షిప్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. సో తర్వాత అదే డిసీజెస్గా మారుతాయి అన్నమాట బాడీలో. ఓకే, దట్ విల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ బాడీ. ఓకే, ఓకే. సో అంటే మన ఎనర్జీ లెవెల్స్ డిస్టర్బ్ అవుతాయి. అబ్సల్యూట్లీ. ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరగగానే మన ఎనర్జీ ఫీల్డ్ డిస్టర్బ్ అవడం, యువర్ ఫ్రీక్వెన్సీ విల్ డిస్టర్బ్. ఎస్, అది రిలేషన్స్ దెబ్బతీస్తుంది. ఆ తర్వాత అది కాస్త ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ వేలో చెప్తాను. ఇప్పుడు మీరు ఏదో సమ్ బిజినెస్ జరగలేదు, లేకపోతే ఏదో ఫైట్ అయ్యింది, సో యూ వెంట్ టు హోమ్. సో మీ ఆవిడ ఏదో తెమ్మని చెప్పారు ఆర్ సంథింగ్, మీ సిస్టర్ తీసుకురండి అన్నారు, మర్చిపోయారు. షీ షౌటింగ్ ఆన్ యూ ఫ్రమ్ పాస్ట్ హౌ మెనీ డేస్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో మీరు ఎలా మర్చిపోతారు అంటే, అంతేనా, నాకు వాల్యూ లేదా అని. సో యూ ఇమ్మీడియట్లీ రియాక్ట్ ఆన్ హర్. వై? యు ఆర్ ఆల్రెడీ క్యారింగ్ దట్ యాంగర్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయిపోతారు మీరు. అక్కడ ఏమవుతుంది? క్లాషెస్. హౌ ఇట్ విల్ కమ్? హౌ ఇట్ విల్ కమ్? అది మీ ఆవిడ మర్చిపోయారని కాదు, అండ్ ఇమ్మీడియట్గా మీ ఆవిడ మీకు గుర్తు చేస్తున్నారని కాదు. సో వేర్ ఇట్ విల్ కమ్? యు ఆర్ క్యారింగ్ దట్ ఎనర్జీ. ఓకే. సో ఇది క్వాంటమ్ థెరపీ ఎక్కడ పనిచేస్తుందంటే, ఇలాంటివన్నీ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో నెగిటివ్ ఏదైతే ఉందో ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ సెట్ అనేది మనం తీసుకురావచ్చు అనమాట. సో దట్ విచ్ కాన్సెప్ట్ వీ షుడ్ ఫోకస్, అండ్ ఎంతవరకు మనం దీని మీద ఫోకస్ పెట్టచ్చు, యాంగర్ లెవెల్ కానీ ఎంతవరకు తీసుకోవచ్చు, స్ట్రెస్ ఎంతవరకు తీసుకోవచ్చు. స్ట్రెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ వోంట్ టేక్ స్ట్రెస్ యూ కాంట్ డూ ద బిజినెస్, రైట్? అది కూడా పాజిటివ్ వేలో ఉండాలి. సో అది నెగిటివ్ మోతాదుకి వెళ్తుందంటే దెన్ యూ విల్ గెట్ ద ఎఫెక్ట్. ఓకే మ్యామ్, ఇంకొకటి ఆరా అని కూడా మీరు కన్సిడర్ చేస్తారా దీంట్లో? క్వాంటమ్ థెరపీలో ఆరా అనేది ఒక మెయిన్ పార్ట్. ఆరా అనేది ఉంటుంది సార్. ఆరా ఇస్ ఎ పాజిటివ్ ఆరా, నెగిటివ్ ఆరా, దట్ ఆల్ విల్ ఇన్క్లూడ్ అన్నమాట. సో మీ ఎవ్రీ ఏరియా విల్ గెట్ ద హీల్. మీకు రిలేషన్షిప్ ఇష్యూ ఉన్నా, హెల్త్ ఇష్యూ ఉన్నా, కెరియర్ ఇష్యూస్, మనీ బ్లాక్స్, సో ఇవన్నీ బ్లాక్స్ క్లియర్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి మనకు ఫోటో తీస్తారా? అది ఆరా ఎట్లా ఉందో తెలుస్తుందా మనకు? ఉంటది. దట్ ఈస్ ద మేజర్ థెరపీ అన్నమాట. సో ఈవెన్ యు ఆర్ ఆరాను ఫోటో తీయొచ్చు. గ్రేట్. సో దాన్ని బట్టి మన సమస్య మానసికమైందా శారీరకమైందా కూడా తెలుస్తుందా? ఎగ్జాక్ట్లీ. మానసికంగా అంటే ఇట్స్ కంప్లీట్లీ యు ఆర్ క్యారింగ్ దట్ నెగటివ్ ఎనర్జీ అంతే. దట్ ఎనర్జీ విల్ వెన్ ఇట్ విల్ రిమూవ్ ఫ్రమ్ యువర్ బాడీ, మైండ్ అండ్ సబ్ కాన్షియస్నెస్, ఆటోమేటిక్ గా మీరు రిలాక్స్ అవుతారు. రైట్. ఇక మనం ముందే అనుకుంటే డబ్బు, ఆర్థిక సమస్యలు అండి. చాలా మంది సంపాదిస్తుంటారు, వెంటనే పోగొడుతుంటారు, సంపాదిస్తుంటారు, పోగొడుతుంటారు.
ఎప్పటికీ ధనవంతులు కాలేరు, కొందరేమో జమ్మని ధనవంతులు అయిపోతారు. ఏంటి రీజన్? అంటే అంటే పెంపకంలో తేడానా, మన జీన్స్ లో ప్రాబ్లమ్, మన కణాల్లో ప్రాబ్లమ్, ఏంటి అసలు? ఎస్ సార్, ఇట్స్ ఆల్సో యాంకరింగ్ అనమాట. చిన్నప్పటి నుంచి మీరు ఎప్పుడైనా విన్నారా మీ పేరెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా డబ్బులు చెట్లకి రోజు తిడుతుంటారు కాసు, డబ్బు ఊరికే రాదు, yes బ్యాడ్ అండ్ హార్డ్, దట్ ఫీడెడ్ యాంకరింగ్ విల్ ఎఫెక్ట్ ఆన్ యువర్ లైఫ్ అన్నమాట. అదే అది చిన్నగా 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 చేరి బ్లాక్స్ లా క్రియేట్ అవ్వి మనీ అర్న్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్ని అవర్స్ పని చేయాల్సిందే. మనీ అర్న్ చేయాలంటే ఇవన్నీ చేయాల్సిందే. సో బ్యాడ్ థింగ్స్ హు ఆర్ డూయింగ్ దే ఆర్ ద రిచ్ పర్సన్స్. ఎవరైతే రిచ్ గా ఉన్నారో వీళ్ళు బ్యాడ్ చేస్తేనే వాళ్ళ దగ్గర డబ్బులు వచ్చింది. అంతే, ఇవన్నీ బ్లాక్స్ అన్నమాట. సో వీటిని మనం తొలగిస్తారా? డెఫినెట్లీ. ఇంటెన్షన్స్, నేను ఫస్ట్ చెప్పాను కదా, మీ మ్యాటర్, కాన్షియస్నెస్ అండ్ ఇంటెన్షన్. వాట్ ఈస్ కాన్షియస్నెస్? ఓకే, కాన్షియస్నెస్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఐఎమ్ జవేరియా, ఐఎమ్ స్పీకింగ్ త్రూ మై మౌత్, ఐఎమ్ అవేర్ ఆఫ్ దిస్ స్టూడియో, ఐఎమ్ టాకింగ్ టు యూ. దిస్ ఇస్ కాన్షియస్నెస్. ఓకే. So when you have a presence, yes, when you have a presence sense. ఇప్పుడు మీరు presence లో ఉండగలుగుతున్నారు అంటే ఒక 60 to 80% వరకు మీ వర్క్ ఆటోమేటిక్గా వితౌట్ ఎనీ ఎఫర్ట్స్ యూ కెన్ డూ అనమాట. ఓకే. హౌ ఇట్ విల్ బి పాసిబుల్? వెన్ యూ హ్యావ్ ఏ క్లారిటీ ఆఫ్ మైండ్, అ గుడ్ ఇంటెన్షన్, పాజిటివ్ ఆరా. ఓకే, సూపర్. ఇంకొకటి మ్యామ్, ఇప్పుడు చాలా మంది ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉంటారు. ఇంతకుముందు సార్ డబ్బు సంపాదించలేకపోవడం ఒక ఎత్తు అయితే, అప్పులు టెన్షన్లు, ఆ అప్పుల బాధకి టెన్షన్ పెరిగిపోతుంది. ఆ టెన్షన్ దెబ్బకి మైండ్ పనిచేయడమే మానేస్తుంది. కరెక్ట్. ఏం చేయాలో అర్థం కాదు, అసలు అందులో నుంచి ఎట్లా బయటపడాలో కూడా వాళ్ళకి అర్థం కాదు. సో ఇట్స్ సైకిల్ అంతే కదా. ఒక టెన్షన్ ఉంది, వాడి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాను నేను, ప్రెగ్నెంట్ ఉమెన్, ఇది కూడా అంతే. ఓకే. సో ఒక అప్పు అంటే పెద్దగా ఉందంటే కాల్ వస్తే చాలు, ఫోన్ కాల్ చచ్చిపోతారు. అవును, టెన్షన్ తో. దట్ ఈస్ ద పానిక్ స్టేజ్ 1 అన్నమాట. ఓకే. అతని కాల్, అతని మెసేజ్, అతని నంబర్ వచ్చిందంటే యు విల్ బి ఇన్ ఏ నెక్స్ట్ లెవెల్. కరెక్ట్. వేరే థాట్ అవసరమే లేదు మన పైన మనకు ఎఫెక్ట్ చేయడానికి. ఆ ఒక్క కాల్ చాలన్నమాట. సో హౌ కెన్ వీ గెట్ రైడ్ ఆఫ్ దిస్ అంటే యూ విల్ డెఫినెట్లీ వెన్ యూ ఆర్ ఇన్ ఏ హై ఫ్రీక్వెన్సీ. సార్ అమితాబ్ బచ్చన్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ గారు బ్యాంక్ కరప్ట్ అవ్వలేదా? రోడ్డు మీదకి వచ్చారు ఇల్లుతో సహా. ఎంతమంది? విల్ హీ బీ లైక్ దట్ నౌ? నో, హీ చేంజ్డ్ హిస్ ఫ్రీక్వెన్సీ. ఓకే, దట్స్ ఇట్. ఓకే. సో మీరు ఈ సైకిల్ నుంచి బయటపడేస్తారా? మీరు డెఫినెట్లీ. స్ట్రెస్ వచ్చింది అప్పుడు మీ దగ్గరకు వచ్చేయాలి. ఎస్ సార్. ఇప్పుడు అప్పుల్లో ఉండగానే మీ దగ్గరకు వచ్చేయాలి. మళ్ళీ ఎవరికి అంటే ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నాను, నాకు సొల్యూషన్ కావాలి అంటే తప్పకుండా రావాల్సిందే. మళ్ళీ మీ ఫీజు కూడా అప్పు చేసి తీసుకురావాలి. యా, ఫర్ దట్ క్లియరెన్స్, అదర్వైజ్ యు విల్ బే దేర్ ఆన్ దట్. సో ఆ స్ట్రెస్ లెవెల్ నుంచి అయితే సో మనీ దాన్ని కెపాసిటీని మీరు పెంచుతారు. మనీని ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యు ఆర్ ఇన్ ఏ హై ఫ్రీక్వెన్సీ, సో పాజిటివ్ గా ఉన్నారంటే మీ మాటలు కూడా పాజిటివ్, మీ ఆరా కూడా పాజిటివ్. పాజిటివ్ పీపుల్ మాత్రమే మీకు అట్రాక్ట్ అవుతారు. సో మనీ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి మేడం? అంటే మనీ ఫ్రీక్వెన్సీ ఆల్సో లైక్ దట్ అన్నమాట. సో నేను చెప్పాను కదా, బ్లాక్స్ ఎప్పుడైతే మీరు క్లియర్ చేసుకుంటారో మనీ విల్ కనెక్ట్ యూ. ఓకే. వీ హ్యావ్ మెనీ టెక్నిక్స్. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ఒక 4-5 టెక్నిక్స్ ఫాలో అవ్వితే చాలు. ఆ ఫాలో అవ్వి అఫర్మేషన్ చేస్తున్నారు, మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, కుదరట్లేదు అది అంటే బ్లాక్స్ క్లియర్ అవ్వలేదు మీకు. ఫస్ట్ బ్లాక్స్ క్లియర్ అవ్వితేనే కదా ఇవన్నీ జరిగేది. సో వితౌట్ క్లియరింగ్ ద బ్లాక్స్ హౌ కెన్ యూ మేనిఫెస్ట్? ఓకే, రైట్. అట్లాగే ఈ బిజినెస్ లో నష్టపోయే వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు, నష్టపోతుంటారు, ఫెయిల్ అవుతుంటారు. సో వీళ్ళలో ఎనర్జీ షిఫ్టింగ్ ఎట్లా చేస్తారు? ఎస్ సార్, ఇది కూడా అంటే చాలా వరకు అనుకుంటారు బిజినెస్ లాస్ అవ్వాము, డబ్బు కదా అని డబ్బు మీదే ఫోకస్ పెడతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను రీసెంట్గా ఒక అంటే చెప్తున్నా కేషీట్, సో సారీ కేషీట్ కాదు, కట్చేమా కేస్ స్టడీ. సో డైవర్స్ అయ్యింది తను. హీఈస్ అర్నింగ్ బిఫోర్, హీఈస్ అంటే చాలా మంచిగా అర్న్ చేస్తున్నాడు అతను. సో రిలేషన్షిప్ ఇష్యూ వచ్చి డైవర్స్ అవ్వి హీ కొలాప్స్ అనమాట.
వేర్ ఇస్ ద బ్లాక్ టెల్ మీ. ఓకే, అంటే ఫైనాన్సెస్ మీద ఉందా, అతని స్కిల్స్ లేదా, No. అతనికి నాలెడ్జ్ లేదా, అన్నీ ఉన్నాయి. సంపాదించే శక్తి లేదా, ఎక్కడ కోల్పోయాడు? సొసైటీ భయం, అంటే వైఫ్ లేకపోవడం అనేది అతను వేర్ ఇట్ కేమ్ Okay. క్వారలింగ్ బిట్వీన్ ఈచ్ వైఫ్ అదర్. యా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. క్వారల్ ఎందుకు స్టార్ట్ అయ్యింది? ఏదో ఒక యాంగర్ ఆర్ ఓకే పెయిన్ ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఓకే అది ఎప్పుడైతే పెంచుకుంటూ మనం ఉంటామో అప్పుడు దట్ విల్ రియాక్ట్. ఓకే, వాళ్ళు మీ దగ్గరకు వచ్చారు అనుకోండి, అతనికి ఏం చేస్తారు? ఫస్ట్ ఐ విల్ హీల్, ఫస్ట్ ఐ విల్ క్లియర్ ద బ్లాక్స్. అచ్చా. ఐఎమ్ నాట్ ఎన్షూరింగ్ ఇఫ్ యూ నీడ్ ఇప్పుడు 100 crores అంటే మీకు 100 crores వచ్చేస్తాయి అని నేను అష్యూరెన్స్ ఇవ్వట్లేదు. అది కావాలి మాకు. బట్ యూ విల్ గెట్ ద కెపాసిటీ టు ఎర్న్ 100 crores. వండర్ఫుల్. Yes. సో అంటే ఇప్పుడు You will get the confidence.